సాగునీటి కాలువల నిర్వహణ లోపం కారణంగా సాగునీరు సక్రమంగా సరఫరా కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి కాలువలకు కనీస మరమ్మతులు చేపట్టడంలో ఇరిగేషన్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. దీనికి ఉదాహరణగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం మాగం ఐనాపురం పంట కాలువ అని చెప్పవచ్చు. మాగం నుండి ఐనాపురం వరకు సుమారు 9.65 కిలోమీటర్ల మేర నిడివిన ఈ పంట కాలువ ఉంది. పంట కాలువలో గుర్రపు డెక్క, తూటి విపరీతంగా పెరిగిపోవడంతో కాలువ శివారు ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. కాలువ ఎగువ భాగంలో వరి పొలాలు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలువపై సుమారు 3600 ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 6 కిలోమీటర్ల మేర పంట కాలువ తూటి గుర్రెపు డెక్కతో నిండి అధ్వానంగా మారింది. ముమ్మిడివరం సాయిబాబా ఆలయం సమీపంలో కాలువ కుడిగట్టు రక్షణ గోడ 100 మీటర్ల మేర కూలి కాలువలో పడిపోయింది. ఎడమవైపు రక్షణ గోడ కూడా కాలువలోకి ఒరిగిపోయింది. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారుల నుంచి కనీస స్పందన కరువైంది. కూలిన గోడ శిథిలాలను కనీసం పంట కాలువ నుంచి పైకి తీసిన దాఖలాలు లేవు. దీంతో అక్కడి నుంచి సాగునీటి ప్రవాహానికి తీవ్ర అవరోధంగా మారింది. దీంతో కాలువ శివారు ప్రాంతాలైన ఐనాపురం, సోమిదేవరపాలెం గ్రామాల్లోని వరి పొలాలకు నీరు సక్రమంగా అందడం లేదు. కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్న క్రాప, శంకరయ్యగూడెం గ్రామాల్లో వరి పొలాలను సాగునీరు ముంచెత్తుతుంది. దీంతో ఆయా ప్రాంతం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు నిద్రలేచి కాలువ మరమ్మతులు చేపట్టి గుర్రపు డెక్క తొలగించాలని రైతులు కోరుతున్నారు.